నేనండి మీ కొండదరాజు ఎలా ఉన్నారు, బాగున్నారా? హైదరాబాద్ నుంచి మన సబ్స్క్రైబర్లు వచ్చారండి. వాళ్ళ అవలా కాదు, నాన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. వచ్చి తమ్ముడు మంచి మంచి వీడియోస్ చేస్తున్నాం, అలాగే మీ ఏరియా మొత్తం చూపించరా చిన్న అన్నారు. ఎంతనన్నా మనం అయితే లంబసింగి, అరకు, పాడేరు మొత్తం అన్ని వెళ్ళాలన్నా 2 రోజులు టూర్ అనేది తెద్దాం అంటే సరే తమ్ముడు అని చెప్పి కరోనా తెచ్చారండి. ఈ ప్రయాణంలో మాత్రం మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి ప్రాంతాలు, అలాగే సరస్సులు, నదులు మొత్తాన్ని చూడబోతామండి. లాస్ట్లో చూస్తుండండి. అలాగే లాస్ట్లో ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చారు, నాకైతే చాలా సంతోషంగా ఉంది. మనం అయితే దగ్గరికి వస్తామని, ఇదే మా మామయ్యలు రిసార్ట్. మా మామయ్య కూడా బయట ఉన్నాడండి. దిగిరా ఒకసారి, దిగండి అందరూ దిగండి. ఇదే మన రిసార్ట్. మామయ్య బాగున్నావా? మా మామయ్య అండి రిసార్ట్. ఎప్పుడు వచ్చినా లంబసింగ్ ఇక్కడ విజయ్ రిసార్ట్స్ అన్నది వస్తూ ఉంటాం. మా మామయ్య గారి పేరు విజయ్. పరిచయం చేసుకోండి. మీకు మీరు ఎప్పుడన్నా లంబసింగ్ వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ విజయ్ రిసార్ట్స్ అన్నది రండి. తప్పకుండా అన్ని ఫ్రీగా ఉంటాయి. ఫ్రీ కదమయ్య? పదండి మనకి చూపించండి, మనకి ఏ రిసార్ట్లో ఉండాలో చూపించమయ్య సార్. మామయ్య మనకి ఏ రిసార్ట్ వస్తున్నాం? చివరిదా? అదైతే చాలా బాగుంటుందండి. కొంచెం చాలా హైట్గా ఉంటుంది, చాలా పైకి ఉంటుంది. అదైతే కొంచెం చాలా బాగుంటుంది. అనే రండి అనే, ఆ లగేజ్ అది నేను తెచ్చేస్తాను, మీరు పదండి. పదండి. అప్పటి కావాలి శ్రేష్ఠ తీయాలి. మేము ఈ లంబసింగ్ రాబోతుకి సాయంత్రం 6 అయిపోయిందండి. ఎవరి రూమ్లో వాళ్ళకి ఇస్తాడు విజయ మామి అన్నది. అలాగే బొంగు చికెన్, అలాగే మామూలుగా క్యాంప్ ఫైర్ వేసాం కదండి, ఆ క్యాంప్ ఫైర్ మీద అన్నది కాల్చుకొని ఇచ్చాను. నేను ఎప్పుడు తిన్నదే కాబట్టి అన్నయ్యకి ఇచ్చాను. టేస్ట్ ఏంటన్నా అంటే ఆ రిసార్ట్లో అన్నది టేస్ట్ చేస్తున్నారు. అలాగే ఈ టెంట్లో అన్నది మేము ఈ నైట్ స్టే చేస్తున్నామండి. చాలా చల్లిగా ఉంది. అలాగే ఈ టెంట్ లోపలికి వెళ్తే చాలా ఎచ్చకుంటుందండి. మంచుకు కానీ అలాగే వర్షాన్ని కానీ తట్టుకునే శక్తి ఉంటుంది టెంట్కి అన్నది. అలాగే దుప్పటి కూడా చాలా దళసద్దాన్ని ఇచ్చారు. చాలా బాగా నిద్ర అన్నది పడుతుంది. అలాగే మనం ఉదయం 4 అవ్వబోతుకి మనం అర్జెంట్గా వ్యూ పాయింట్ కన్నది వెళ్దాం. తప్పకుండా వేచి చూడండి. అలాగే అందరికీ గుడ్ నైట్ అండి. ఉంటానండి. నైట్ అంతా మా విజయమామి రిసార్ట్లో ఉన్నామండి. నాని అన్నయ్య అలాగే వారి ఫ్యామిలీ మొత్తం అంతా ఇక్కడ నైట్ అన్నా స్టే చేసాం. అలాగే ఇక్కడ వ్యూ పాయింట్ ఉందని ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పి తీసుకొచ్చాను. ఈ నాని అన్నయ్యలు ఈ లొకేషన్ చూసినట్లే వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఆ జనాల్లో మనం ఎదుర్కోవాలి. అలాగే ఇక్కడ సంక్రాంతి సెలవులు వచ్చాయి కాబట్టి స్టూడెంట్ అలాగే ఉద్యోగస్తులు మొత్తం అందరూ వచ్చారు. చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఏదైతే సార్ మీకు చూడొచ్చు, లొకేషన్ అయితే పెద్దగా లేదు, మీ అందరూ చూపించిందే. చాలా మంది ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోయి మనం ఎత్తుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ వెళ్తామండి. ఈ లొకేషన్ అంతా కదా. అన్నయ్యలకి అయితే వ్యూ పాయింట్ చూపించానండి. వ్యూ పాయింట్ చూపించినట్టు కిందకన్నది వచ్చాం. ఈ సీజన్లోనే అసలు మంచి ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అసలు మంచి అన్నది లేదండి. చాలా వ్యూ పాయింట్లోనే లంబసింగిలో అన్నది. అలాగే వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూసి మళ్ళీ కిందకన్నది వచ్చి టిఫిన్ అన్నది చేసి మళ్ళీ ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫార్మింగ్ దానికి వచ్చామండి. ఇక్కడైతే స్ట్రాబెర్రీ అన్నది చాలా ఎకరాల్లో పండిస్తున్నారు. మీరు కూడా తప్పకుండా లంబసింగ్ వస్తే తప్పకుండా రండి. ఈ ఆంధ్ర ఫార్మింగ్ అదే ఇక్కడ రండి, తప్పకుండా చాలా బాగుంటుందండి. అలాగే మా విజయమామి కూడా కలిసాడు, చాలా సంతోషించాడండి. అలాగే ఫార్మింగ్ కూడా చూపించాడు. అలాగే అక్కడి నుంచి నేరుగా మనం ఏం చేసామంటే పాడేరు, వంజంగి వెళ్ళిపోయామండి. మధ్య మధ్యలో మా ఫోటోలు కూడా తీసాం. చిన్న చిన్న క్లిప్లు కూడా మీరు చూస్తున్నారు కదా, మంచి మంచి క్లిప్లన్నీ వీడియో తీసామండి. అలాగే ఇక్కడ నుంచి మనం ఇంకా డైరెక్ట్ పాడేరు నుంచి వంజంగి వెళ్ళిపోతున్నాం. అలాగే జిప్ లైన్ అలాగే బోట్ సేకర్ చేద్దాం అనుకున్నాం, కానీ అన్నీ వాళ్ళకి టైం లేదంటే దానివల్ల మనం అక్కడ తీసుకెళ్ళకపోయానండి. ఇప్పుడు డైరెక్ట్ మనం వంజంగి వెళ్దాం. మేమైతే లంబసింగ్ నుంచి ఇక్కడ రాబోతే 6 అయిపోయిందండి. రాత్రి 6:30 అయిపోయింది. ఇక్కడ రిసార్ట్లో ఉంటున్నాం. ఈరోజు కూడా ఇక్కడ స్టే అయిపోతున్నాం. అలాగే వంజంగి ఉదయం 4 గంటలకల్లా అక్కడికి వెళ్తే మన లొకేషన్ అన్నది కవర్ చేయొచ్చు. తప్పకుండా వెళ్దాం, ఆ లొకేషన్ అన్నది కవర్ చేద్దాం. అన్న అలా పెట్టన్నా, కొంచెం ముందు పోనీ. కేడిఆర్ ఇదేనా మనం ఉండిపోయే రిసార్ట్? ఇదేనన్నా మనం ఉండిపోయే రిసార్ట్. నైట్ ఇక్కడే స్టే చేద్దాం. ఇక్కడైతే కొంచెం చాలా ఉండదు అనుకున్నాను, అక్కడికైనా ఇక్కడే బాగుంటుంది సార్. ఇక్కడ ఎంత సామాన్ ఏదో ఉంది, నేను పట్టుకొస్తాను కదండి. ఈ బ్యాగులు అలాగే వాటర్ టిన్ మొత్తం నేను తెస్తాను.
నేనైతే ఆ లంబసింగిలోనే ఆ చికెన్ బిర్యానీ చేసుకున్నామండి. ఇక్కడైతే అదే మ్యాగీ చేసుకున్నాం. ఎక్కువ టైం లేదు కాబట్టి స్పీడ్గా తినేసి ఈ నైట్ అన్నది పడుకుని పోతాం. ఉదయం 4 గంటలు వేసి మనం వ్యూ పాయింట్ కన్నది. మేమైతే ఉదయం 3:30 కల్లా బయలుదేరుతామండి. అలాగే మీరు అడగచ్చు మరి నాన్ననే ఫ్యామిలీదని. లేడీస్ అయితే ఇక్కడ ఉండిపోతున్నారండి. బాయ్స్ మొత్తం యూత్ కొరల్లాటలు మేము వెళ్తున్నాం ఉదయం 3:30 చేసి. అలాగే అక్కడ ఈ కార్ మీద 3 కిలోమీటర్ల జర్నీ ఉంటుందండి. అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలంట. తప్పకుండా ఈ వంజంగి హిల్స్ ఈ మధ్యలో బాగా ఎక్కువ మంది యూట్యూబర్ల వల్ల బాగా వీడి తీయడం వల్ల బాగా పాపులర్ అయిందండి. ఇప్పుడు హిల్స్ చూద్దాం మనం ఎలాగుంటుంది అన్నది. ఆ హిల్స్ అన్న వస్తాయి రాయే చూద్దాం. వెళ్దాం బయలుదేరుతాం అన్న. ఓకే ఓకే అండి. మంచి అయితే చాలా ఉందండి. ఒకసారి మీరు చూడొచ్చు. మొత్తం అంతా మంచి ఉంది. అలాగన్నా తుడిసా టికెట్లు తీసుకున్నామండి. ఒక్కరికి వచ్చేసి 50 రూపాయలు. మేము 4 ఉన్నాం కాబట్టి 4 టికెట్లు తీసుకున్నాం. 500 ఇచ్చాడు అన్నయ్య. ఒక 200 రూపాయలు అన్నది టికెట్లు పెట్టామండి. 300 తీసుకున్నాడు అన్నయ్య. ఎలాగ వెళ్ళిపోతాం. అలాగే చెప్పాను కదండి ఒక 3 కిలోమీటర్లు అన్నది జర్నీ ఉంటుంది. కార్ మీద అన్నది అక్కడి నుంచి మనం ట్రెక్కింగ్ చేయాలి 3 కిలోమీటర్లు. చీకట్లోనే అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. ఒక దారి వెళ్ళిపోయి ఇంకో దారితో వెళ్ళిపోయాం. మళ్ళీ రిటర్న్ అయ్యామండి. దారి అయితే ఇదైతే వెళ్ళాలి మనం. ప్రస్తుతానికైతే రోడ్ అయితే సూపర్ ఉందండి. ఒకసారి మీరు చూడొచ్చు. చాలా బాగా అయిపోతుంది. ఆ సౌండ్ కూడా ఉంటుంది ఒకసారి మీరు. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసామండి. ఇక్కడ కార్లో పార్క్ చేయడానికి ప్లేస్ అయితే లేదు. ఇక్కడ రోడ్డు పక్కన పార్క్ చేసాం. అలాగే మేమే ఫస్ట్ వచ్చాం అనుకుంటే మాకన్నా 2-3 గంటల ముందు వచ్చిన ఉన్నారండి. ఆల్రెడీ ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు. అక్కడ నడుస్తున్నారు చాలా మంది. ఇక్కడైతే చలి ఎక్కువ ఉందండి. మేము టీ అలాగే కాఫీ తాగుతున్నాం. ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఈ టీ కాఫీ తాగిన తర్వాత ఇదైతే సిసి రోడ్డు. ఇక్కడ నుంచి మన పైకన్నది వెళ్ళాలి. అక్కడ ఉన్నది ఉంటుంది. అలాగే బళ్ళు కూడా ఉంటాయి, వెళ్ళిపోతాయండి. 3 కిలోమీటర్లు మనం ఇప్పుడు నడాలి. అసలైన ట్రెక్కింగ్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి. అన్నయ్యలు ఇప్పుడు ఈ స్టామినా ఎంత ఉందో తెలిసిపోద్ది. ఇప్పుడు అన్నయ్యలు అయితే అని ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా ఒకసారి చెప్పండి. చాలా బాగుంది రాజు. కాకపోతే ఫిట్నెస్ చాలా ఉండాలి ఇలాంటి ఎక్కాలంటే. ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని బాగా అర్థమైంది మాకు. ఇంకా మనం ఇటుపక్క వెళ్ళాలన్నా 1 కిలోమీటర్ ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఈ కొండ కాదు, దీనికన్నా కొంచెం హైట్ ఉంటుంది అనమాట. చాలా చిన్నగా ఉంటుంది. అది కూడా ఎక్కి మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. కలిసి ఆనందాలు ఎక్కేస్తాం. 3 సంవత్సరాల క్రిందట అయితే ఇక్కడ దాకా మా బావ మేము వచ్చామన్నా. ఇక్కడ టెంట్ తీసుకొని నైట్ ఇక్కడే స్టే చేసి అక్కడ వంశంగా తెలియదు అనమాట. భలే ఉండేది. కాకపోతే చాలా మంది వచ్చి చెత్త చెదారు వేసిన వల్ల కొంచెం ప్లాస్టిక్ ఎక్కువ అయిపోయిన వల్ల ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు అనమాట. కిందనే మనకి ఇస్తున్నారు. ఇక్కడ టెంట్లు అవి వేసుకోవడానికి ఇవ్వలేదు. అలాగే మనం ఇప్పుడు అక్కడ ఉన్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం అనమాట. ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంటుందన్న. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనం చూద్దాం. కంగారు పడకండి. వెళ్తాం మరి. వీళ్ళకి రెస్ట్ తీసుకుని ఉంటే ఎక్కలేమన్నా అందరూ వెళ్ళిపోతున్నారు. చూడలేదా ఉదయం 4 గంటలకి వెళ్ళా. మేమే ముందు అనుకుంటున్నాం. నాకే ముందు ఎక్కేస్తున్నారు. అలాగే ఆటోలు కూడా చూసారు కదా, ఆటోలు కూడా ఇక్కడికి వచ్చాయి. ఈ అన్నయ్యలు ఇక్కడ దాకా నడిచారంటే చాలా గొప్ప విషయం చెప్పుకోవాలండి. ఎందుకంటే సిటీలో అన్నయ్యలు కొంచెం ఇలాంటి కొండలు అయ్యి ఎక్కడానికి ఇబ్బంది పడతారు కదా. బాగా ఎక్కేసారు. మంచి పుట్టుదల ఉంది. అలాగే ఇక్కడ హిమాలయ బండి కూడా ఎక్కిచ్చారని కొండ దాకా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ నుంచి నడిచి ఉంటారు ఏమాత్రం. కాదు నాన్న ఇంకెవరికి వెళ్దాం. మొత్తానికి అయితే వ్యూ పాయింట్కి వచ్చామండి. అన్నయ్యలు ఎంతో గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా ఓపికగా చాలా సావాసం చేశారని అనుకోవాలి. ఎందుకంటే చాలా ధైర్యంగా ఎక్కేశారండి. ఈ కొండ అన్నది అంటే ఎక్కేచ్చు కానీ లాస్ట్ ఒక 2-3 అడుగులు ఒక 500 మీటర్లు దూరం ఉంటుందండి. ఇలా ఉంటుంది కొండ అన్నది. చాలా నిటారుగా ఉంటుంది. ఎక్కడైనా రాళ్ళు కానీ బెనికంటే ఇంకెంటనే కిందకే. ఇక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్తాం సరే చాలా కష్టం. అలాగే ఇప్పుడు అన్నీ అడిగి తెలుసుకున్నాను ఎలాగున్నానే ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడైనా లైఫ్ లో మర్చిపోగలరా అయితే
చాలా బాగుంది, చాలా బాగుంది. అలాగే ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు 5:30 అయిందండి. ఇంకొక 6 గంటలకల్లా మనకి లొకేషన్ అన్నది వస్తుంది. అదే సూర్యోదయం అన్నది అవుతుంది. అప్పుడు మనం చూద్దాం ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కవర్ చేద్దాం. ఈ చీకట్లో కూడా మన సబ్స్క్రైబర్లు ఉన్నారండి. మరి ఎలా గుర్తించారు నాకు తెలియదు కానీ రెగ్యులర్ గా చూస్తాం కదా వీడియోలు, అందువల్ల వాయిస్ బాగా విని అలవాటు అయిపోయింది. అలాగే హాయ్ చెప్పండి అన్న సార్. హాయ్ ఫ్రెండ్స్. చుట్టూ కొండలండి, పాలమేఘలు బాగా దిగి ఒకసారి మీరు చూడండి. మా బావగారు కెమెరా తిప్పుతున్నారు. అలాగే ఇవన్నీ అడిగి తెలుసుకుందాం ఈ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో అని. ఎలాగుందని సూపర్, చాలా బాగుంది, మంచి లొకేషన్ తీసుకొచ్చాము. ఫోటోలు మాత్రం బాగా దిగుతాం ఇక్కడ, ఎందుకంటే మంచి అది చాలా బాగా వచ్చింది కదా. అంటే వెళ్తే అయితే వచ్చింది కానీ సూర్యుడు ఇంకా రాలేదండి. ఇక్కడ చాలా మంది సెల్ఫీలు ఫోటోలు అయితే దిగుతున్నారు. చూడొచ్చు ఈ చికెన్ తినండి ఇంత పొద్దున్న పొద్దున్నే వేడివేడిగా అక్కడ కాల్చినారు బొగ్గుల పొయ్యి మీద. సూపర్ ఉంటుంది. వాతావరణం చాలా చాలా ఉంది కదా. ఇది చాలా వేడి ఉంటుందండి చికెన్ అనేది. ఈ నేచురల్ ఎలా తింటే ఆ అనుభవం వేరు, చాలా టేస్టీ కూడా ఉంటుంది. మొత్తానికి అయితే ఈ వంజంగి కొండ అన్నది ఎక్కించారండి. మేఘా కొండ అంటారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలాగుందా అన్ని మాటలు తెలుసుకుందాం. అలాగే ఇక్కడ నుంచి మనం ఈ వంజంగి అన్నది చూసాం కదా అని. అలాగే సూర్యోదయం కూడా వచ్చిందండి. 2-3 గంటలు ఇక్కడే చూస్తాం. అన్నయ్య వైపు అలాగే పిల్లలు మొత్తం అందరూ కింద ఉండిపోయారండి. అంటే చాలా ఇబ్బంది పడతారని చెప్పి కింద ఉండిపోయారు. మేమే కొర్రలాటం వచ్చి ఈ మొత్తం అంతా ఇక్కడ ఇంకోటి మొత్తం చూసాం. చాలా బాగుంది. అలాగే అన్ని ఎక్స్పీరియన్స్ ఎలాగుందని మంచి లొకేషన్ తీసుకొచ్చారు. అని చూసాం కదా. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా అరకు వెళ్ళిపోదాం. అక్కడ కూడా కొన్ని లొకేషన్ కవర్ చేద్దాం. సూపర్ తమ్ముడు, వెళ్దాం పద. మేమైతే పాడేరు నుంచి అరకు వెళ్తున్నామండి. అలాగే ఒకసారి స్కూల్ చూడండి. ఈ స్కూల్ ఇన్స్టాగ్రామ్లోని అలాగే యూట్యూబ్లోని చాలా ఫేమస్ అయింది. ఒకసారి చూడండి, చాలా బాగుంది కదా. పాడేరు నుంచి వంజంగి వెళ్ళామండి. వంజంగి వ్యూ పాయింట్ అన్న చూసాం. నేను మా అన్నయ్య మొత్తం అందరం కుర్రలు వెళ్ళాం. అక్కడ నుంచి నేరుగా మనం ఎక్కడికి వచ్చామంటే అరకు అన్నది వచ్చాం. అరకు అంటే బాగా మొత్తాన్ని మంచి మంచి ఏరియాలను కవర్ చేద్దాం కదా. కానీ ఆఫీస్ నుంచి అన్నయ్యకి ఫోన్ వచ్చింది, అర్జెంట్ రావాలని చెప్పారు. వెంటనే ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాండి. ఈ రోడ్డు పక్కన కాఫీ తోటలు అలాగే మిరియాల తోటలు ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని రోడ్డు పక్కన ఉన్నాయని కవర్ చేసుకుంటూ వస్తున్నాం అండి. మీరు మంచి మంచి లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వీడియో తీస్తున్నాం. ఇదంతా కాఫీ తోట. అలాగే ఇక్కడ రోడ్డు పక్కన కూడా ఇక్కడ టీలు అలాగే కాఫీలు ఇస్తున్నారు. ఇక్కడ కాఫీ తోటలు అలాగే మిరియాల తోటలు సిల్వర్ చెట్లు ఎక్కువ ఉంటాయి. మనం లోపలికి వెళ్తాం. లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా అలా వచ్చినప్పుడు తప్పకుండా ఈ అరకు వచ్చినప్పుడు ఇక్కడ రండి. తప్పకుండా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో మాత్రం ఇది తప్పకుండా విజిట్ చేయండి. మా బాబు మీరు చూసారు కదన్నా, ఇదే మిరియాల తోట, కాఫీ తోట, అలాగే సిల్వర్ చెట్లు. ఈ అరిగ్గాని వస్తే తప్పకుండా ఈ లొకేషన్ మాత్రం తప్పకుండా విజిట్ చేయాలి. అన్నయ్యలకి చాలా ప్లేసెస్ తిప్పానండి. ఇంకా తిప్పుదాం అనుకున్నాను కానీ అన్నయ్యలకి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందంటే అర్జెంట్ రమ్మన్నారు. దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోతున్నారు. అందుకని ఈ లొకేషన్ చాలా బాగుంటుందని చెప్పి ఇలా తీసుకొచ్చానండి. ఎలా ఉందని ఈ లొకేషన్ బాగుందా లేదా? చాలా బాగుంది తమ్ముడు. 3 రోజులు మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చావు. లంబసింగి, వంజంగి కానీ అరకు తీసుకొచ్చావు. కాకపోతే ఆఫీస్ నుంచి కాల్ రావడం వల్ల వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ 3 days మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చావు. ఎప్పుడు యాక్చువల్ 1 year నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము నీతో పాటు టూర్కి వెళ్ళాలి. ఎందుకంటే మీది మీ ఏరియా కదా, చాలా నీకు లొకేషన్స్ బాగా తెలుస్తాయని. ఇప్పటికీ షెడ్యూల్ దొరకడం వల్ల రాగలిగాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చావు. అట్లనే ఎవరైనా ఫ్రెండ్స్ మీరు రావాలనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి కేడియాని కాంటాక్ట్ అవ్వండి. ఇతను ఈ లోకల్ పర్సన్ కాబట్టి మీకు మంచి మంచి లొకేషన్స్ చూపిస్తాడు. ఓకే తమ్ముడు, మా తరఫున మా ఫ్యామిలీ తరఫున ఇంకో చిన్న గిఫ్ట్, iPhone 15 Pro Max. ఈ ఫోన్ ఎప్పటి నుంచి అంటే మేము ప్లాన్ చేసుకున్నాము మీకు ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని. అయితే మీకు ఇది ఫొటోస్కి కానీ స్టోరేజ్కి కానీ మంచి క్వాలిటీ వస్తుంది ఐఫోన్ నుంచి. అందుకే ఈ ఫోన్ ఇద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాము. అన్న నాకెందుకన్నా 3 రోజులు మీతో స్పెండ్ చేసినందుకే నాకు ఎంత కాస్ట్లీ. లేదు తమ్ముడు, ఎప్పటి నుంచి అనుకుంటున్నాము. మీ బావగారికి మీకు మీరు చేసే హార్డ్ వర్క్ మంచి కంటెంట్ ఇస్తున్నారు. మీరు ఇద్దామని మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మా ఫ్యామిలీ నుంచి. సో మా ఫ్యామిలీ నుంచి ఒక చిన్న గిఫ్ట్ మీకు ఇది. థ్యాంక్ యూ అని ఇచ్చినంత ఇదే. అంటే ఫోన్ అయితే నాకు బాగుంటుంది కానీ మా బాగారు అంటే చెప్పారా నీ ఫోన్ గురించి కొనుక్కోవాలి, కొందాం రాజు అంటే మంచి మంచి వీడియో తీయాలి, మన సబ్స్క్రైబర్లకి మంచి మంచి కంటెంట్ అందజేయాలన్నారు. కానీ నేను ఎందుకులేండి మన ఫోన్ ఉంది కదా ఎలాగోలాగా తీసి అప్లోడ్ అన్నా తీద్దాం, మంచి మంచి కంటెంట్ అందిద్దాం అనుకున్నాను. కానీ మీరు మంచి ఫోన్ ఇస్తారని అనుకోలేదన్నా. తమ్ముడు, చాలా మంది యూట్యూబర్స్ కంపేర్ చేసి ఒక మంచి కంటెంట్ ఇస్తున్నారు. మీరు ఒక నేచర్ గురించి చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిపోగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి
అలాంటి ఏది మీ యాప్స్ లో మీ వీడియోస్ లో చూడలేదు. చాలా బాగుంది మీ కంటెంట్. ఇలాంటి యంగ్ టాలెంట్ ని నేను ప్రమోట్ చేయాలని ఇలా మా ఫ్యామిలీ తరఫున ఇచ్చాను. తప్పకుండా మీరు ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో తీసి ఫ్యాన్స్ ని మీరు అనేక మంది సబ్స్క్రైబర్స్ పొందుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అన్ని వాళ్ళతో 3 రోజులు తీసితేనే నాకు ఐఫోన్ అన్నది గిఫ్ట్ ఇచ్చారు. అలాగే సైకిల్ కూడా ఇచ్చారండి. ఆల్రెడీ చెప్దాం కన్నా షార్ట్ వీడియోలో ఇంటికంటే ఇలాంటి అంటే సైకిల్ కానీ ఇలాంటి ఫోన్లు కానీ గిఫ్ట్ ఇచ్చినప్పుడు చెప్పాలండి. చెప్పకపోతే చాలా మంది నన్ను అంటున్నారు, కొండదర్ రాజు నువ్వు గిఫ్ట్లు తీసుకున్నా కానీ పేర్లు చెప్పట్లేదు అంటున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మా బావగారు ఇలాంటి ఫోన్ కొందామని అనుకోవడం తప్ప మేము ఎప్పుడు చూడలేదు. బయటనైతే నేను ఇదే మొదటిసారి చూడడం. ఎంతగా అన్నీకైతే థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలాగే అన్నకి కూడా కామెంట్ చేసి చెప్పండి. అన్నకి థ్యాంక్స్ మని చెప్పండి. నా తరపు నుంచి ఎప్పుడు అన్నయ్య మీకు సపోర్ట్ ఉంటుందని. అలాగే ఈ వీడియో అందరికి నచ్చింది అనుకున్నానండి. వీడియో నచ్చినట్లయితే